హాయ్ అండి. ఈరోజు సండే కదా! సండే స్పెషల్ వచ్చేసరికి ఈరోజు అయితే పన్నీర్ ఆలు కర్రీ అయితే చేశాను. సండే కదా! ఏదో ఒకటి ఈ మధ్య అయితే స్పెషల్స్ చేస్తున్నా అండి. డైట్ అదేం లేదు కదా! అంటే వీక్లీ 3 డేస్ అట్లా చేస్తూ ఉంటాను కదా డైట్. సో, ఈరోజు అయితే సండే ఇదొచ్చేసరికేమో పుదీనా, టమాటో వేసి రైస్ చేశాను. ఆవకాయ పచ్చడి వేసుకొని తిందామా అని చెప్పేసి కింద కూర్చొని ప్రశాంతంగా ఈరోజు మూవీ పెట్టుకొని అయితే సండేని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. మొన్న రైస్ కుక్కర్ అది తీసుకొచ్చాను కదా దాంట్లోనే చేశాను బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. పొడి పొడిలాడతా చక్కగా. బిర్యానీలోకి ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మా వారికి అయితే చాలా ఇష్టము. కంపల్సరీ ఫస్ట్ ఒక ముద్దలోకి అయితే వేసుకుంటారు. ఆవకాయ చాలా బాగుంది. ఆవకాయలో కన్నా నాకు ముక్క కన్నా వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం అండి. ఆవకాయలో ఎస్పెషల్లీ ఆవకాయలోనే బాగుంది వెల్లుల్లిపాయలు. ఆవకాయలో ఉన్న వెల్లుల్లిపాయలు బాగుంటాయి. ఇంకో ముక్కేనా చాలా కొంచెం గుజ్జే. డైరెక్ట్ పచ్చళ్ళు వేసుకుని తాగే రకాల ఏంటి కలిపిన తర్వాత ఒక ముద్ద పెట్టాలి. ఇక్కడనా డైరెక్ట్ పచ్చడి వేసాం అనుకోండి అది ఒక ముద్దతో ఆగదు. అందుకే అసలు దాని ప్లేట్ లోకి రానివ్వకూడదు. నేను కర్రీ వేసేసి చేయందుకు పట్టు అడ్డే. ఎలా ఉంది? ఎదిరిపోయిందా? సూపర్ అంటే సూపర్ ఉంది. ఓకే ఓకే అండి, మూవీ చూస్తా. కర్రీ కూడా అక్కర్లేదు అసలు. ఓకే, కర్రీ ఎలా ఉంది అది కూడా చెప్పు. నేను అనుకున్న కర్రీ నేనే చెప్తా. బాగుంది. బాగుందా? బాగుంది. ఓకే అండి, మేము ప్రశాంతంగా మూవీ చూస్తా, లంచ్ అయితే చేసేస్తాం, బిర్యానీ ఎంజాయ్ చేస్తాం. బాయ్. సండే మీరు కూడా మీ ఫ్యామిలీతో కూర్చొని చక్కగా భోజనం చేస్తా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే బాయ్. హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ అయితే మా వారు ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో ఒక పని అయితే పెట్టారనమాట. బూందీ దూయడం. ఎందుకంటే ఇక్కడ బూందీ కాస్ట్ అడుగుతున్నారు. బూందీ పావు 65 రూపాయలంట. బయట అయితే 60 ఓకే 60 అంట. బయట అయితే 30 కదా. మనకి అక్కడ 30 అప్పుడు మనం ఏంటి పావు కేజీ శనగ పిండికి అంత కాస్ట్ మనమే చూద్దాం ఈ రోజు అని చెప్పేసి నూనె అన్ని తీసుకొని వచ్చారండి. ఈ రోజు బూందీ చేయాలని ఫిక్స్ అయ్యారు. నేనేదో జోక్గా అంటున్నారేమో అనుకున్నా. అన్ని పట్టుకొని వచ్చేటప్పుడు ఇక ఇప్పుడైతే హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఇక బూందీ తీయడం అయితే మొదలు పెట్టానండి. నేర్చుకున్నాను అనుకోండి, ఫ్యూచర్ లో ఇది కూడా బూందీ బండి కూడా పెట్టుకోవచ్చు. నాయన ఎన్ని గొడవ పెడతావు నాయన అసలు. ఇంతకీ ఈ రోజు బ్లాగ్ పెట్టావా? బ్లాగ్ పెట్టాలి, రోజు పెట్టాను. నిన్న బాగా లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, వీడియో పోస్ట్పోన్ అయిపోయింది. ఇప్పుడైతే బూందీ అయితే చూస్తున్నాను. నా దగ్గర బూందీ కరెక్ట్ అయితే లేదు. అదే అంటున్నారు, చెప్పినట్టు దగ్గర కూడా తీసుకొచ్చావని కదా అని. నేను నాకు టైం ఇస్తేనే కదా. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అన్నారండి ఈ రోజు బూందీ చేద్దాము అని చెప్పేసి. అలాగే అంటుంటారు అయిపోతా ఉండేది కదా, ఎందుకు ఆయిల్ ఫుడ్ అన్నాగా. బయట మాత్రం వాడు మంచి నూనెతో చేసి పెడుతున్నారా, మనం చేసిన నూనెతో చేసుకున్నాము, ఎప్పుడైనా తినడానికే కదా అని చెప్పేసి. ఇంట్లో అంటే లంచ్ చేసేటప్పుడు చిట్టింది బ్యాచ్ అనమాట. నేను అంత తక్కువ లేండి. బూందీ బాగా ఇష్టం. నాకేం కారపూస ఇష్టం, చేయాలంటేనే కష్టం. అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసాము చేయటం. మా వారేమో నా హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చారు. హెల్ప్ కన్నా అది ఇంకా దాంతో ఆడుతున్నారండి. నూనెతోటి భయం కొడుతుంది. అది మెయిన్. అది కొంచెం చూడండి, దాన్ని కదుపుతున్నారు. అది ఉడికిన తర్వాత అలా తిప్పడం వల్ల మొత్తం ఈవెన్ గా మొత్తం నీట్ గా అన్ని పక్కల కుక్ అయ్యి ఎర్రగా దోరగా నీలాగా ఉండిద్ది అనమాట. మీరు ఎప్పుడైనా పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు మీ హస్బెండ్ ని పక్కన పెట్టుకుని ఎప్పుడైనా చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి అండి. నా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, కొన్ని బాగానే ఉండిద్ది. నేను ఒకటి చెప్తా ఉంటా, ఆయన ఒకటి చేస్తా ఉంటారు. ఆ నూనె ముందే భయం ఏమైద్దా అని చెప్పి. వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు నూనె ముందు మాట్లాడకూడదు అనేవాళ్ళు. ఎందుకంటే మాటల్లో పడితే మనం నూనె ముందు ఉన్నామా నీళ్ళ ముందు ఉన్నామా తెలియదు కాబట్టి. తీసేయండి ఇంకా వార్తని.
తీసేటప్పుడు ఇందాక ఏం చెప్పాను, చక్కగా సిమ్ లో పెట్టుకొని తీయాలి. నేర్చుకుంటారా, పాటలు పెడతారా? అంతే మరి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వేసే డ్యూటీ నాది, తీసే డ్యూటీ తనదనమాట. నేను బూందీ వచ్చేసరికి బియ్య పిండి శనగపిండి రెండు కలిపి, అంటే శనగపిండి ఎక్కువ క్వాంటిటీ, బియ్య పిండి తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. కొంచెం తీసుకోనండి, అయిపోతూ ఉంటే కలుపుకుంటూ చేస్తూ ఉంటాను. అంటే ఇంకా చాలు ఆపేయచ్చు అనుకుంటే ఆపేయచ్చు అని చెప్పేసి అన్ని ఒకసారి కలపట్లేదు, అన్ని ఒకే టేస్ట్ రావా అనుకోనండి. బూందీకి సింపుల్ అండి, అంత పెద్ద కష్టమేం కాదు. అది కలిపేసేసి ఇదైపోవాల్సిన అవసరం లేదు. అంత సింపుల్. మరి ఎన్నాళ్ళు బూందీ బయట కొనిపిస్తావా? మరి బూందీ అంటే ఏమో మీరు తీసుకొస్తా ఉంటారు, నేను తెప్పిస్తా. మా మమ్మీ కూడా అంతే అండి, ఏమన్నా వండి పెట్టమంటే వెళ్ళి కొనుక్కొచ్చుకోండి రా, నేను చేసి పెట్టలేను అనేది. మీరు దాంట్లో ఏంటి తీటి నేను సేపు తీసారు, ఉడకటానికి అంతసేపు రాట్లా అవి రావు, అంటే మాడిపోతాయి. చిన్న గెలికిస్తారా అంత విద్యుత్. వాము ఎన్ని గెలుచు కావాలి మీకు మీరు చేసే బూందీకి? అది చూడండి అక్కడ చెప్పండి, దాంట్లో వేసి కావాలి చెప్పండి, టీమే చేసిన మీకు మొదలు. బూందీ తీసిన తర్వాత ఇలా ఇలా ఈ రావండి ఇంకా అంతే. అవి లాస్ట్ లో నూనె ఉంచేటప్పుడు తీసేది, అవి రావు. మరి వంట ఎక్కువ తక్కువ చిల్లుగా చిల్లుగా అది అన్నీ రావు, అయిపోవచ్చు. ఒకసారి జల్లెడ అవుతుంది, అది తీసుకోవాలి. అక్కడ పెట్టేసాను. యారు అని ఈవెన్ గా తీయడం ట్రై చేస్తాను, అని ఈవెన్ గా తీయడం ట్రై చేస్తాను. కొంచెం మాడి కొంచెం ఇదిగా ఉంది, అంటే ఫస్ట్ టైం కదా తెలియదు. ఏం చేస్తున్నావు నువ్వు? 2 నిమిషాలు వచ్చేసరికి ప్రయోగం, కాకరకాయలు అక్కడ పెట్టానండి కూర వండుదామని చెప్పేసి. కొత్త ప్రయోగం ఏంటండి? బజ్జీలతోను మిర్చిలతోను బంగాళదుంపలతోను అట్టిగా తినేటట్లుతోనే కాకరకాయ బజ్జీలు కూడా. ఆయన ఈశ్వర కాకరకాయ బజ్జీ కాకరకాయ బజ్జీ తినిపిస్తారు నీతో. బాబా కింద వాచ్మెన్ అంకుల్ గారికి నీళ్లు ఫుల్ ట్యాంక్ పట్టమని చెప్పాలి, మళ్ళీ వాళ్ళు పట్టుకుంటారేమో. 2 ట్యాంకులు అయినా పట్టమని చెప్తా, తినాల్సిందే రోజు. అయిపోయిందండి బూందీ అయితే, అంటే 1 అరకిలో దూపించారు, తర్వాత 1 అరకిలో దూసాము. అరకిలో ఉందా? అరకిలో కూడా ఉండదు, 1/2 కిలో. వద్దు తింగి చాలు చాలు అంటున్నాడు, మరి ఫ్రెష్ గా అంట. మళ్ళీ ఈ పని అంతా మళ్ళీ మనం ఫ్రెష్ గా మొదలు పెట్టాలి 4 రోజుల తర్వాత. కలర్ ఏమో అన్ని ఒకటిగా తీయలేదండి, ఈవెన్ గా తీయలేదు. పిక్రేలా అసలు వెళ్ళిపోయాను నాకు అసలు స్టవ్ దగ్గరికి. బంగాళదుంప వేయొచ్చుగా, లేదా ప్రేమగా నీకోసమే ఇప్పుడు నువ్వు తినాలి. నేను తిన్నా ఈ ప్రేమ పాడుగా, నువ్వు తినాల్సిందే. నా ప్రేమ నేను పూట ఫుడ్ తిన్నాని మొక్కున్నాను. నా ప్రేమను బంగారించి దీని మీద వేస్తుంటే నువ్వు. ఆ కాలం కూడా బద్దలే పోసారండి, ఎంత లావు బద్దలు పోసారు. చూడండి అసలు ఏం చేస్తున్నారు. అవి మాడతామే, మామూలుగా తింటేనే కష్టం అనుకుంటే మళ్ళీ మాడతాం ఒకటి, అదో బంక రాకు. చాలు. మీకు కూడా కావాలా? హై ఫ్లేమ్ లో పెట్టి బజ్జీ చేసేవాళ్ళు నేల చూడలేదండి. అయ్యేమన్నా పైన మాడితే లోపల ఉడకొద్దా కాకరకాయ? కాకరకాయ బజ్జీ ఎవరెవరు కావాలో కామెంట్ పెట్టింది, పంపిస్తా. ఎవరు అసలు వీడియోస్ కూడా చూసేటట్టు చేయట్లా నువ్వు చూడు, లొట్టలేసుకుంటా తినపోతే కాకరకాయ బజ్జీనా? అసలు లోపల ఉడికిందా?
పైన రంగు అలా రంగు వచ్చింది హాఫ్ బాయిల్ అది. హాఫ్ బాయిల్ అది. మా వారికి రేపు కాకరకాయ జ్యూస్ చేసేవాడు సారంగా బజ్జీ తిన్నాను ఇవ్వండి బాగుంటాయి ఇది. రాకొచ్చా సార్ స్టవ్ అపో నేను కరేపాక వేయించుకుంటా మీరు ఎవరు తీసుకోండి వంటగదిలోకి రావద్దు నీకు తినిపించాలి. నేను తినను ఇప్పుడు నీకు తినాల్సిందే. సమస్య లేదు ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో నువ్వు ఏ రాగంతో పెట్టినా నేను తినను ఇది తినను ఎప్పుడు రాగా నేను అక్కడ తీసేది పట్టుకుపోయి సినిమా పెట్టుకొని ఆ పందెం కోడి సినిమా అయితే చూస్తున్నాను కదా చూడొచ్చుగా ఎందుకు వచ్చాను అసలు వంటగా పెట్టి ఎలా ఉన్నాయి చెప్పాలి మనిషి మాట వినాలి నాకు కొంచెం వాణి ఎంత వేసుకోవచ్చు బాగుంది. కొంచెం చేదుగా ఉంది అంటే లోపల కాకరకాయ ఉడకల. మరి అదే కాకరకాయ ఏం చేయాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ మాత్రం తెలియకుండా వంటకాలు అన్నం పెట్టి వంట చేయాలి. పూసిన గుప్పుడు మళ్ళీ గుప్పుడు దానిలోకి నాకు బాగుంది నిజంగా బాగుంది. బాగుంది వారాక్షన్ చేయవాకు. కొంచెం చేదుగా ఉంది. అంతే చేదు ఉంది. తీసేయండి కాకరకాయ బాగుంది నిజంగా బాగుంది. బాగుందా మరైనా బంగాళదుంప పోతీసైనా ఇంకా అరే ఏంటి ఆల్రెడీ కర్రీ ఉంది మళ్ళీ ఈ పూట కొని పెట్టుకుంటే కాకరకాయ పండిపోతుంది ఉండట్లేదు పండిపోతుంది. కదా కూరగాయలు నిన్నగా తీసుకొచ్చింది. ఏమో మరి వాళ్ళ దగ్గర ఫ్రెష్ ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి ఎందుకు పండిపోతుంది. అటు పాడే ఇప్పటికే 3 కాయలు పాడైపోయింది. చిన్న కాకరకాయలు బాగున్నాయి చక్కగా. దాంట్లో కాకరకాయ బజ్జీ చేసాం మళ్ళీ. బాగా కాకరకాయ బజ్జీ అందుకని చెప్పేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నా. మన ఛానల్ చాలా సార్లు చూపించాను ఎయిర్ ఫ్రైర్ లో. ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసి వేయించేసా. అది కాకుండా మేము కూరగాయలు ఏమి ఫ్రిడ్జ్ లో పెట్టమండి, అందుకు బయట పడేస్తాము. అది 1 రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా బయట పెడతాము. నిన్న తెచ్చినప్పుడు అన్ని పచ్చిగా ఉన్నాయి, ఈ రోజు కలర్ మారిపోయినాయా. బాగుంది అంటే కొంచెం కారం తక్కువ అవుతుంది. కర్రీ మాత్రం చాలా బాగుంది.